నమస్కారం అండి. ఈరోజు మనం శనిగ్రహం గురించి నేర్చుకోబోతున్నాం. సో శని క్షేత్రాలు చూద్దాం. రాశి చక్రంలో శని క్షేత్రాలు వచ్చేసి మకరం, కుంభం, అలాగే శని నక్షత్రాలు వచ్చేసి పుష్యమి 4 పాదాలు, అనురాధ 4 పాదాలు, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు. సో ఈ విధంగా శని నక్షత్రాలు వచ్చేసి జలరాశిలో మనం చూస్తున్నాము. అయితే శనిగ్రహం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది, ఒక బుక్కే రాయొచ్చు. సో నాకు తెలిసిన కొన్ని పాయింట్స్, నేను గ్యాదర్ చేసిన కొన్ని పాయింట్స్ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ గ్రహం గురించే కాదండి, ఏ గ్రహం గురించి అయినా నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ మీకు వివరించడం జరుగుతుంది. సో ఈ పాయింట్సే మీకు అనుకూలంగా ఉంటాయి, అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. సో ఈ పాయింట్సే సరిపోతాయి మీరు జ్యోతిషం నేర్చుకోవడానికి. నేను ఏవైతే స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు చెప్తున్నానో ఎక్కువ పాయింట్స్ గుర్తు కూడా పెట్టుకోలేము. సో నాకు తెలిసిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి శనిగ్రహం గురించి. సో శనిగ్రహం గురించి మనం ఇక్కడ పాయింట్స్ చూసినట్లయితే శనికి కష్టపడడం అంటే చాలా ఇష్టము. సో కష్టపడటము, అలాగే ఇతరులను కష్టపెట్టడం, అంటే కష్టపడే వాళ్ళు అంటే చాలా ఇష్టం శనికి. సో కష్టే ఫలి అన్నారు. సో కష్టపడటం అంటే చాలా ఇష్టము. ఎంత కష్టం చేస్తే అంత ఫలితం అనేది ఉంటుంది, అదే నమ్ముతాడు శని. సో శని కర్మకారకుడు, ఆయుర్దాయానికి కారకుడు. మనం మంచి కర్మలు చేస్తే మంచి చేస్తాడు, అలాగే చెడు కర్మలు చేస్తే చెడునే ఇస్తాడు. ఇది శని కారకత్వాలు అన్నమాట. సో శనికి కష్టపడటం ఇష్టం, బాధ్యతగా ఉండటం అంటే ఇంకా ఇష్టం. సో పనిలో కూడా బాధ్యతను కూడా చూస్తాడు. సో ఎంత లేట్ అయినా సరే, వర్క్ అనేది ఎంత లేట్ అయినా సరే చేస్తాడు, కానీ చేయటం మాత్రం ఖచ్చితంగా చేస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. సో శని ఆయుర్దాయానికి కారకుడు, ఇందాక మనం చెప్పుకున్నాము, ఆయుష్ని పెంచుతాడనమాట. సో కష్టపడే వాళ్ళు ఆయుర్దాయాన్ని కూడా కలిగి ఉంటారు, ఇది మనం గమనించుకోవాలి. సో మెచ్యూరిటీ ఎక్కువ అన్నమాట. సో ఏజ్ ఎక్కువగా, అంటే ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళకి ఎంత జ్ఞానము ఉంటుందో, మెచ్యూరిటీ తనం ఉంటుందో అది శని దగ్గర ఉంటుంది. సో శని గ్రహం బలంగా ఉండే వాళ్ళ దగ్గర మెచ్యూరిటీ అనేది బాగా ఉంటుందన్నమాట. అంటే నెసెసిటీ, అవసరాలు గురించి చాలా అవగాహన అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది, నెసెసిటీ గురించి. సో ఈ మెచ్యూరిటీ మైండ్ అనేది ఎక్కువగా ఉంటుంది అని మనం గమనించుకోవాలి. సో అష్టమంలో శని పూర్ణాయుద్ధాయాన్ని ఇస్తాడు, అంటే ఆయుష్ని పెంచుతాడనమాట. అలాగే ఫండమెంటల్ రూల్ అన్నమాట ఇది. సో ఒకవేళ మీకు అష్టమంలో శని ఉన్న, అష్టమాన్ని శని చూస్తున్నా సరే అప్పుడు వారికి పూర్ణాయుషు ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అలాగే 1, 4 ఈ కేంద్ర స్థానాల్లో శుభగ్రహాలు ఉన్న మంచి ఆయుర్దాయము ఉంటుందని మనం గమనించుకోవాలి. 1 అంటే కేంద్ర స్థానాల్లో అంటే కష్టపెట్టి మరి రిజల్ట్ ఇస్తాయన్నమాట, కానీ కష్టపడాలి. అదే కోణ స్థానాలు అనుకోండి, లక్ అన్నమాట, తక్కువ పని ఉంటుంది, ఎక్కువ లాభం ఉంటుంది. అదే కేంద్ర స్థానాల్లో శుభగ్రహాలు ఉంటే కష్టపెట్టైనా సరే ఫలితాన్ని ఇస్తాయి. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు ఒక మంచి పాయింట్ ఏం దొరికిందంటే, ఒకవేళ కేంద్ర స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నట్లయితే మంచి ఆయుర్దాయం కూడా ఇస్తాయని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఆయుష్ అనేది మంచిగా ఉంటుంది ఒకవేళ కేంద్ర స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నట్లయితే. సో ఇక్కడ మనం శని గురించి కారకత్వాలు, ఇవి కారకత్వాలు మాత్రమే. ముసలివాడు అన్నంత మాత్రాన ముసలివాడు కాదు, అంటే అంత జ్ఞానం ఉంటుందన్నమాట. ముసలివారికి ఉన్నంత జ్ఞానం, ఆలోచన ఆ విధంగా ఉంటుంది. సో ముసలివాడు ఒక్కడే బతకగలడు. సో ముసలి వాళ్ళు ఉంటారు కదండి, ఓల్డ్ పీపుల్, వాళ్ళు ఒంటరిగా అయినా నిద్రపోతారు, అంటే అంత భయం ఉండదు, ఆలోచన ఉండదు. సో అలా ఒంటరిగా బతికేస్తూ ఉంటాడు అనమాట. అలాగే అడవులలో సంచరిస్తుంటాడు.
సో అంటే కష్టజీవి కదా, సో ఓన్లీ కూడు, నిద్ర, తిండి, సో బట్ట, ఆహారం, నిద్ర, ఈ 3 ఉంటే చాలు, నెసెసిటీస్ గురించి మాత్రమే ఆలోచిస్తాడనమాట, ఇంకా ఏమీ ఉండదు. సో కొంతమంది పిసినారి అని అంటాం కదా, సో దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయి. బయటికి మనం అలా చూస్తాం కానీ అక్కడ కూడా శని కారకుడు అవుతాడు. అంటే నెసెసిటీస్, రేపటి గురించి కూడా ఆలోచించే తత్వము శని దగ్గర మనం చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ లగ్నంలో చూసినట్లయితే, లగ్నంలో ఒకవేళ శని ఉన్నట్లయితే వీళ్ళు ఎలా అంటే, లగ్నంలో శని ఉన్నవాళ్ళు ఎలా అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళతో లేదా తక్కువ వయసు ఉన్న వాళ్ళతో మిత్రత్వం లేదా రిలేషన్ ఏర్పడుతుంది. అంటే వాళ్ళతో క్లోజ్నెస్ అనేది ఉంటుంది. అది ఫ్రెండ్ అయినా కావచ్చు లేదా ఏదైనా రిలేషన్ కావచ్చు. వాళ్ళు ఎక్కువ ఏజ్ అయిన వాళ్ళు ఉండొచ్చు. అంటే వీళ్ళకి వీళ్ళ మెచ్యూరిటీ లెవెల్ బాగుంటుందన్నమాట. సో మెచ్యూరిటీ ఉన్న వాళ్ళతో మాత్రమే వీళ్ళు స్నేహం చేస్తారనమాట, వాళ్ళతో క్లోజ్గా ఉంటారు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో వీళ్ళకి మెచ్యూరిటీ మైండ్ కూడా ఉంటుంది. చాలా లోతుగా ఆలోచిస్తారనమాట, చాలా లోతుగా ఆలోచిస్తారు, చాలా దూరం ఆలోచిస్తారు. పిసినారులు కూడా కావచ్చు. ఆ విధంగా మనం ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి చాలా మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది కదా, చాలా డీప్గా ఆలోచిస్తారు, లోక జ్ఞానం బాగా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఆలోచించుకోవచ్చు ఒకవేళ లగ్నంలో శని ఉంటే. అలాగే లగ్నంలో శని ఉంటే కొంచెం కష్టపడే తత్వం కూడా ఉంటుంది. అంటే శనికి కష్టపడే వాళ్ళు అంటే చాలా ఇష్టం కదా, సో శరీరాన్ని కష్టపెడతాడనమాట. సో కష్టపెట్టి ఆరోగ్యం కూడా బాగుంటుంది, కానీ కష్టపడే తత్వం ఉంటుందన్నమాట. సో ద్వితీయంలో శని ఉంటే భోజనం దొరకడం ఆలస్యం అవుతుంది. సో ద్వితీయంలో శని అంటే ఇది వాక్కు స్థానం, భోజన స్థానము, ధనస్థానం కాబట్టి సో ఇక్కడ వచ్చేసి అంటే శని అంటే చాలా స్లోగా, అన్ని గ్రహాల కన్నా చాలా స్లోగా వెళ్ళే గ్రహం కనుక భోజనం దొరకడం, డబ్బు రావడం లాంటివి కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ వస్తుంది, కానీ కొంచెం ఆలస్యం అవుతుంది అన్నమాట. ఎందుకంటే చాలా నెమ్మదిగా వెళ్ళే గ్రహం కదా, అన్ని గ్రహాల కన్నా చాలా స్లోగా నడిచే గ్రహం ఈ శని గ్రహం కనుక ఈ ధన పరంగా కానీ, భోజన పరంగా కానీ, అలాగే వాక్కు పరంగా కానీ కొంచెం మాస్ లెవెల్లో ఉంటుందన్నమాట. వాక్కు పరంగా చూస్తే ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈయన ఏంటంటే మొండితనానికి కారకుడు. సో మొండితనం అనేది ఉంటుంది. అంటే కష్టపడి పని చేయాలి అన్న మొండితనం ఉంటుంది శని దగ్గర. అలాగే ఏదైనా ఖచ్చితంగా సాధించాలి అన్న మొండితనం, పట్టుదల ఈ విధంగా ఉంటుంది. సో మళ్ళీ చేయాలి, స్టెప్ బై స్టెప్ అయినా సరే మళ్ళీ లైక్ సాలె పురుగులాగా అనమాట. సాలిడ్ పురుగులాగా అంటే మళ్ళీ ప్రయత్నించాలి. ప్రయత్నంకి కారకుడు ఈ శని అన్నమాట, శని గ్రహం. సో మళ్ళీ చేయడానికి అంటే ఓపిక బాగుంటుంది. ఎలాగైతే ఓల్డ్ పీపుల్కి ఓపిక ఉంటుందో ఆ విధంగా శని గ్రహానికి కూడా ఓపిక చాలా ఉంటుందని మనం గమనించుకోవాలి. సో మళ్ళీ చేయడానికైనా వెనుకాడడు శని. సో శని కర్మకారకుడు, దశమంలో బాగా పనిచేస్తాడు. సో దశమంలో ఉంటే బాగా పనిచేస్తాడు. సో కష్టజీవి కదా, కష్టపెడతాడు. కానీ ఫలితం అనేది, రిజల్ట్ అనేది చాలా లేటుగా వస్తుంది, కానీ బాగుంటుంది. కానీ కష్టపడతారు, శరీరాన్ని పెట్టాల్సి వస్తుంది. శనిని సాటిస్ఫై చేయాలంటే మన పనిని మనం కరెక్ట్గా, న్యాయంగా, ధర్మంగా చేస్తే చాలు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు శని గురించి. సో న్యాయంగా, ధర్మంగా, కరెక్ట్గా చేస్తే శనికి చాలా ఇష్టం అన్నమాట. సో అప్పుడు కర్మలు అనేది మనకి ప్లస్ పాయింట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి తృతీయం. ఇందాక ద్వితీయం అయిపోయింది కదండి. సో తృతీయంలో పాపగ్రహాలు ఉంటే మంచిదని అనుకున్నాం కదా. సో మంచి చెడు కర్మలు చేయడానికి చెబుతుంది. ఇది విక్రమ స్థానము. సో చేతులతో
మరియు ఆలోచనలతో చేసే పని సో ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఏదైనా మంచి పనైనా చెడు కర్మైనా ఏదైనా సరే మనం చేతులతో చేస్తాము మరియు ఆలోచనలతో చేస్తాం కాబట్టి ఆ కర్మలను బట్టి ఉంటుంది. సో ఇక్కడ తృతీయంలో శని గ్రహం పాజిటివ్గా రోల్ ప్లే చేస్తుంది మన కర్మలను బట్టి. సో శనికి విశేష దృష్టులు కూడా ఉన్నాయి 3 మరియు 10. సో శని ఆలస్యంగా రిజల్ట్ అనేది ఇస్తాడు. శని ఇన్ఫ్లుయెన్స్ ఎవరి జాతకంలో ఉంటుందో డెఫినెట్గా ప్రాబ్లం ఇస్తాడు, బికాస్ బాగా పనిచేయాలి కాబట్టి. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది మనకి ఏంటంటే ఇక మనం కష్టపెడుతున్నాడు అని అంటేనే మనం ప్రారంధ కర్మలో ఉన్నాము, పూర్వకాలంలో చేసుకున్న ఏదో పాపం అని మనం అర్థం చేసుకోవాలి. ఆ రిజల్ట్ ఇప్పుడు ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాము. సో నెగిటివ్ కాకుండా పాజిటివ్ వేలో ఆలోచించాలి, బాగా కష్టపడాలి, దాని తగ్గట్టు ఫలితం ఖచ్చితంగా ఉంటుందని ఆ నమ్మకంతోనే మనం అడిగేయాలన్నమాట. సో శని ఇన్ఫ్లుయెన్స్ ఎవరి జాతకంలో ఉంటుందో డెఫినెట్గా ప్రాబ్లం అయితే ఇస్తాడు, ఎందుకంటే బాగా పనిచేయాలి కాబట్టి పనిచేసే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం శని కుజుల వేరియేషన్ చూసినట్లయితే శనికి పేషెన్సీ ఎక్కువగా ఉంటుంది, అలాగే కుజుడికి చూసినట్లయితే ఆవేశం ఎక్కువగా ఉంటుంది. సో శనికి కుజుడికి ఇదన్నమాట. మనం చూసినట్లయితే ఇద్దరు పాపగ్రహాలే, కానీ ఈయనకు ఆవేశం ఎక్కువ, ఆలోచన ఉండదు. ఈయనకి మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ కదా, ఆలోచన విధానం బాగుంటుంది. సో పేషెన్సీ ఎక్కువ అన్నమాట. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఆలోచన శనికి ఉంది కానీ కుజుడికి లేదు. సో నెక్స్ట్ మెచ్యూర్డ్ ప్లానెట్. సో రేపటి గురించి ఆలోచన అనేది శనికి ఉంటుంది, ఇది మనం అర్థం చేసుకోవాలి. సో నెసెసిటీకి తప్ప లగ్జరీ గురించి ఆలోచనే ఉండదు. సో ఎక్కడైనా పడుకుంటాడు, ఏది దొరికితే అది తింటాడు, ఏ పని వస్తే అది చేస్తాడు. ఎంత డబ్బు ఇస్తే ఎదుటి వాళ్ళు దానికి ఇక తప్పదు కదా, అంటే 100 అడిగితే 50 ఇచ్చినా సరే అది తీసుకుంటాడు అనమాట. అది శని ఆలోచనలు. ఒక సేవకుడిలాగా మనం అర్థం చేసుకోవాలి. సో తక్కువ వయసులో ఎక్కువ ఆలోచనలు శని ఇన్ఫ్లుయెన్స్ ఉండే వాళ్ళకు ఉంటుంది, ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఏజ్ తక్కువైనా సరే వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువగా ఉన్నాయి. కొందరు తక్కువ వయసులోనే ఎన్నో మాటలు మాట్లాడతారు, ఎంతో తెలివిగా మాట్లాడతారు. సో వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్ బాగా ఉంటుంది. సో అక్కడ శని ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకు ఉంది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే లగ్నంలో శని అయితే కష్టపడతారు, శరీరాన్ని కష్టపెడతారు, మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది, డిసిప్లిన్ కూడా ఉంటుంది. శనిని ఇంప్రెస్ చేసే అవకాశమే ఉండదు. అదే మిగతా గ్రహాలను మన కర్మానుసారం అడుక్కోవచ్చు కానీ శని దగ్గర అది చెల్లదు. సో కర్మానుసారం అయినా మనకు విధించాల్సిన శిక్ష మనకి విధిస్తాడు. సో మనం మంచి పని చేస్తే మంచి కర్మని ఇస్తాడు, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలను ఇస్తాడు. ఆ విధంగా సో ఇక్కడ అడిగే అవకాశం ఉండదు, మన కర్మానుసారం అనుభవించమని చెప్తాడు. మిగతా గ్రహాల దగ్గర మనం కర్మానుసారం అంటే లైక్ గురువుని దగ్గర అయినా శుక్రగ్రహం దగ్గర అయినా ఆ విధంగా మన ఎక్స్క్యూజ్ చేస్తారు వాళ్ళు, శుభగ్రహాలు కాబట్టి. శని దగ్గర అది అంతా చెల్లదని మనం అర్థం చేసుకోవాలి. సో శని అనుగ్రహం లేనిదే మనం ఏ పని చేయలేము. ఇది కూడా అంటే లైక్ శివుని లాగా అన్నమాట. శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు కదా. సో ఆ విధంగా శని అనుగ్రహం లేనిదే మనం ఏ పని చేయలేము, ఎందుకంటే శని కర్మకారకుడు కాబట్టి. సో ఆయన అనుగ్రహం లేనిదే మనం ఏ పని చేయలేము. సో ఇక్కడ మనం తమ్ముళ్ళు ఇక్కడ చూసినట్లయితే శనిలో శని యోగిస్తే శని దశ సరిగ్గా పనిచేయదు. శనిలో శని యోగించకపోతే మిగిలిన దశ పనిచేస్తుంది అన్నమాట. సో శని దశ మీకు ప్రారంభమైంది అనుకోండి, అప్పుడు శనిలో శని యోగించింది అనుకోండి, శని దశ మిగిలిన శని తర్వాత ఏముంటుంది, బుధ దశ అంతర్దశ ప్రారంభం అవుతుంది కదా.
సో అక్కడ నుండి యోగించదనమాట, సరిగ్గా పనిచేయదు. అదే శని యోగించకపోతే, అంటే స్టార్టింగ్లోనే యోగించలేదు అనుకోండి, ఇక తర్వాత బుధ దశ అంతర్దశ ప్రారంభమవుతుంది కదా, అక్కడ నుండి మంచిగా ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. సో మళ్ళీ రాశాను, అక్కడ ద్వితీయము తృతీయం రాశాను, మళ్ళీ ఇక్కడ రాశాను చూడండి. సో ద్వితీయంలో శని తిట్లు తినడానికి కారణమవుతాడు. సో అబద్ధాలు ఆడతాడు, ఆహారం డబ్బు కోసం, ఎందుకంటే బతకాలి కాబట్టి తప్పదనమాట. సో మీరు అనుకుంటారు న్యాయం ధర్మం అన్నారు కదా ఇందాక అని, అంటే కొన్నిసార్లు పరిస్థితి ఎలా అవుతుందంటే ఇక తప్పదు అనే టైంలో అనమాట, తప్పదు అనే టైంలో ఇలాంటి పనులు చేసినా తప్పు లేదు, బతకాలి కాబట్టి. సో అలాంటి టైంలో కొద్దిగా అబద్ధాలు ఆడటం, సో అబద్ధాలు ఆడటం కూడా అది కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, ఆ విధంగా అన్నమాట. సో అది తప్పేం కాదు, కూటి కోసం కోటి విద్యలు అనే దానికి. సో అందుకని ద్వితీయంలో శని ఉన్నాడంటే అబద్ధాలు ఆడతాడు అని కూడా అంటారు. సో అది ఆ అబద్ధాలు ఆడటంలో కూడా న్యాయం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి, అంటే అది తప్పక చేస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ తృతీయంలో అయితే ఆలస్యంగా నెమ్మదిగా సాధిస్తారు, కానీ సాధించడం మాత్రం పక్కా అన్నమాట. అంటే ఇది తృతీయం అంటే విక్రమస్థానం కదా, పోరాటంది. సో ఆలస్యంగా నెమ్మదిగా అయినా సరే సాధిస్తారు. చతుర్థం వచ్చేసి గృహస్థానం, తృప్తి స్థానం కాబట్టి హార్డ్ వర్కింగ్, కుటుంబంలో ఉండేవారు హార్డ్ వర్కింగ్ చేస్తారు. అలాగే తల్లి స్థానం కాబట్టి తల్లి కూడా కష్టపడుతుంది, కేంద్రాధిపత్యం పడ్డప్పుడు యోగిస్తుంది, కష్టపెట్టి రిజల్ట్ ఇస్తుంది. సో ఒకవేళ శని చతుర్థంలో కేంద్రాధిపత్యం వహించింది అనుకోండి, ఇప్పుడు ఎలా అంటే సింహలగ్నాన్ని తీసుకుందాం, అక్కడ చతుర్థ స్థానంలో ఉంది, అది కేంద్రాధిపత్యం కదా 4th house. సో ఆ విధంగా అక్కడ ఉన్నప్పుడు అప్పుడైనా సరే కష్టపెట్టి రిజల్ట్ అయితే ఇస్తుంది. సో హార్డ్ వర్కింగ్ అనేది కుటుంబ సభ్యులు చేస్తారు, తల్లి కూడా చేస్తారు, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. పంచమంలో శని. సో పంచమంలో శని నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం అవుతుంది. ఇప్పుడు గ్రహం శని గ్రహం అంటేనే ఆలస్యంగా ఏదైనా డబ్బు రావడంలో అయినా, పని కావడంలో అయినా, వివాహం కావడానికి ఏదైనా సరే ఆ భావం అనేది ఆలస్యం అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ నిర్ణయాలు, ఆలోచన, పంచమం అంటే ఆలోచన కూడా వస్తుంది కాబట్టి, సో ఇక్కడ నిర్ణయం తీసుకోవడానికి, ఆలోచించడానికి అలా ఆలస్యం అవుతుందన్నమాట. కోణస్థానాల్లో పాపగ్రహం ఇబ్బందే, సంతానం కూడా ఆలస్యం అవుతుంది, విద్యా లోపం కూడా ఉంటుంది. విద్యా లోపం అంటే హైయర్ ఎడ్యుకేషన్ కూడా కొద్దిగా లోపించవచ్చు, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి అక్కడికి ఆగిపోవచ్చు, ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. కానీ లేటర్ సాధించవచ్చు, కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఆ విధంగా సాధించవచ్చు. సో షష్టమ స్థానం వచ్చేసి బ్రతిమిలాడటం, మళ్ళీ ప్రయత్నించడం, విజయం సాధిస్తారు. సో షష్టమ స్థానము పాపగ్రహాలకి మంచిదే కదా, పాపగ్రహాలు 6వ స్థానంలో ఆరాటం, పోరాటం, యుద్ధము. సో పోరాడైనా సరే, కొంచెం ఆలస్యమైనా సరే, బ్రతిమలాటమైనా సరే, మెల్లగైనా సరే, మళ్ళీ ప్రయత్నించైనా సరే విజయం అనేది సాధిస్తారన్నమాట. అంటే అప్పులు, ఇప్పుడు షష్ఠ స్థానం అంటే ఆరోగ్యం కావచ్చు, ఆరోగ్యం ఆలస్యమైనా సరే, ఆరోగ్యం ఇప్పుడు జ్వరం వచ్చింది, చాలా రోజులు నిలకడగా ఉంటుంది, ఆ విధంగా అప్పు తీసుకుంటారు లేదా అప్పిస్తారు, కొద్దిగా లేట్ అవుతుంది, ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో సప్తమం వచ్చేసి సామాజిక సంబంధాలు, వివాహం ఆలస్యం అవ్వటము, అవతలి వాళ్ళు మెచ్యూర్డ్ పీపుల్ ఉంటారు. సో ఇక్కడ మనకి లగ్నంలో ఉంటే మనం మెచ్యూర్డ్గా ఆలోచిస్తాం కదా, ఇప్పుడు సప్తమంలో ఉన్నాడు ఇప్పుడు, సో అవతలి వాళ్ళు చాలా మెచ్యూర్డ్గా ఉంటారు, అది భార్య అయినా సరే, భర్త అయినా సరే, సామాజికలు అంటే ప్రజలైనా సరే, ఎవరైనా రిలేటివ్స్ అయినా సరే మనకంటే మెచ్యూర్డ్గా ఉంటారు కాబట్టి వాళ్ళని కొద్దిగా మెయింటైన్ చేయడం కష్టం అన్నమాట. అంటే వాళ్ళదే పై చేయి ఉంటుంది, ఆ విధంగా అంటే మనకన్నా బాగా ఆలోచిస్తారు. 7th శని ఉంటే బాగా ఎదుటి వాళ్ళు బాగా ఆలోచిస్తారు, మెచ్యూర్డ్ పీపుల్ ఉంటారు,
అంటే మీ అత్తగారి సైడ్ అయినా సరే, మీ వైఫ్ సైడ్ అయినా సరే వాళ్ళు మెచ్యూర్డ్ లెవెల్లో ఉంటారు. మీ వైఫ్ అయినా సరే మీకన్నా బాగా మెచ్యూర్డ్ లెవెల్లో ఆలోచిస్తారని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ పాజిటివ్ మరియు నెగిటివ్గా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ అష్టమం, ఎదుటి వారిని కష్టపెడతారు. సో అష్టమంలో వచ్చేసి ఎదుటి వారిని కష్టపెడతారు అనమాట. వీరే ఎదుటి వారిని కష్టపెడతారు. పగ అనేది ఉంటుంది ఎదుటి వారి మీద. కష్టం ఇచ్చి ఆయుర్దాయాన్ని పెంచుతాడనమాట. ఇందాక మాట్లాడుకున్నాం కదండి, కష్టం చేసే వాళ్ళకి ఆయుర్దాయం అనేది పెరుగుతుంది. సో ఆ విధంగా సో అష్టమంలో శని పాజిటివ్ ఏంటంటే, అష్టమంలో శని ఉంటే వారికి ఆయుర్దాయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ నవమంలో శని ఉంటే ఏంటిది, హైయర్ ఎడ్యుకేషన్ స్లో అవ్వడం. ఇందాక అనుకున్నాం కదా, కోణ స్థానాల్లో పాపగ్రహాలు ఉండటం అంత మంచిది కాదు. సో హైయర్ ఎడ్యుకేషన్కి ప్రాబ్లం అవ్వడం, కోరిక అనేది ఉంటుంది, కోరిక ఎక్కువ తీరదు. సో ఆశ, ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. అవసరాన్ని తీరుస్తాడు వర్క్ పరంగా అయితే అవసరాన్ని తీరుస్తాడని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ దశమం, మేనేజ్మెంట్ స్కిల్స్ ఇస్తాడు. సో దశమంలో ఉంటే మెచ్యూర్డ్ లెవెల్ కదా, సో మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది ఇస్తాడు. సో కర్మకారకుడు కాబట్టి బాగా కష్టపెట్టి రిజల్ట్ ఇస్తాడు. సో పని చేయడం అంటే ఇష్టం. దశమంలో శని ఉన్నాడంటే శరీరానికి కష్టపెడతాడు. మెచ్యూర్డ్ పీపుల్ కాబట్టి మెచ్యూర్డ్ లెవెల్లో మంచి ఎదుటి వారిని మేనేజ్ చేసేటట్టు మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది బాగా ఉంటుంది అనమాట. దశమంలో శని ఉంటే మేనేజ్మెంట్ స్కిల్స్ బాగా ఉంటాయి. సో ఏకాదశం, సాటిస్ఫాక్షన్ ఆఫ్ డిజైర్ స్లోగా పనిచేస్తుంది. సో ఇక్కడ మనకు ఇది డిజైర్ కోరికలు తీరే ప్లేస్ కాబట్టి ఇక్కడ కొద్దిగా కోరిక అనేది చాలా స్లోగా వస్తుంది అన్నమాట. ఎప్పుడో పనిచేస్తే ఎప్పుడో ఫలితం అనేది ఉంటుంది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో సాటిస్ఫాక్షన్ ఆఫ్ డిజైర్ కొద్దిగా ప్రాబ్లమే, కానీ రిజల్ట్ అనేది ఇస్తుంది తక్కువ. అంటే టైం అనేది చాలా తీసుకుంటుంది. అప్పటి వరకు మన పేషెన్స్ లెవెల్ తగ్గిపోతుంది అనమాట. సో ద్వాదశం 12వలో సో హాస్పిటలైజేషన్ కొంత ఇచ్చింది, బాగా కష్టపడాలన్నమాట. అయితే ఇక్కడ మనకి మంచి పాయింట్ దొరికింది ఏంటంటే, శని రెట్రోగేట్ స్టార్ట్ అయ్యే ముందు లేదా రెట్రోగేట్ అయిపోయి స్ట్రైట్ అయ్యే ముందు, అర్థమైంది కదండి. ఇప్పుడు రెట్రోగేట్ అవుతున్నాడు, ఆ టైంలో మళ్ళీ రెట్రోగేట్ పూర్తే మళ్ళీ స్ట్రైట్ అవుతాడు కదా. సో ఆ టైంలో స్తంభించిపోతాడు, ఆ టైంలో కొద్దిగా స్తంభిస్తాడు కదా. అప్పుడు అనేది ఆ టైంలో కర్మలు అనేవి రికార్డ్ కావన్నమాట. సో అంటే పనిచేయడు, అప్పుడు మన కర్మలు అనేటివి శని అకౌంట్లో వెళ్ళవు. సో ఆ టైంని మనం మునులు, ఋషులు వీళ్ళు ఉంటారు కదా, ఈ టైంని యూటిలైజ్ చేసుకుంటారనమాట. ఇక ఏ విధంగా యూటిలైజ్ చేస్తారో నాకు తెలియదు కానీ, సో ఆ టైంలో కూడా మనం కొద్దిగా కొన్ని కర్మల నుండి తప్పించుకోవచ్చు అని నాకు అది అర్థమైంది. మీకేం అర్థమైంది మీరు కమెంట్లో చెప్పండి, అంతే కదండి. ఆ టైంలో ఏంటంటే బ్యాడ్ కర్మల నుండి మనం తప్పించుకోవచ్చు. శని అకౌంట్లో అప్పుడు పోదు కదా, స్తంభించిపోతాడు, అప్పుడు శని గ్రహం పనిచేయదు. సో ఆ టైంలో మనం కొద్దిగా బ్యాడ్ కర్మల నుండి తప్పించుకోవచ్చు. మునులు, ఋషులు ఈ టైంని యూటిలైజ్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ వచ్చేసి గ్రహాల కలయిక వచ్చేసి శని బుధులు. సో శని బుధులు ఇద్దరు కలయిక ఏం చెప్తుందో చూద్దాం. సో ఇద్దరికి ఇక్కడ ఆలోచన మెచ్యూరిటీ లెవెల్, ఈయనకు ఆలోచన బాగుంటుంది అనమాట, ఈయనకు మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది. సో సైకలాజికల్గా బ్రహ్మాండమైన రిజల్ట్ ఇస్తుంది. సో ఇది ఇద్దరు కలయిక, ఇద్దరికి తెలివితేటలు ఉన్నాయి, మెచ్యూరిటీ లెవెల్ ప్లస్ తెలివితేటలు, మంచి ఆలోచన శక్తి, ఈ విధంగా సో మంచి రిజల్ట్, బ్రహ్మాండమైన రిజల్ట్ ఇస్తుంది. కుజుడు కేంద్ర దృష్టితో చూస్తే, ఒకవేళ కుజుడు తన కేంద్ర దృష్టి అనగా 4వ దృష్టి లేదా 7వ దృష్టితో చూస్తే, అప్పుడు ఫికిల్ మైండ్, మొండితనం, మిస్ అండర్స్టాండింగ్స్, ఒకరిని అర్థం చేసుకోకపోవడం, యారోగెన్సీ, మిస్బిహేవియర్, బ్యాడ్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. అదే కోణ స్థితిలో ఉంటే మంచి ఆలోచన, మంచి ధైర్యం, పాజిటివ్ రిజల్ట్స్ ఏ లగ్నానికైనా సరే ఇస్తుంది అన్నమాట.
సో ఇక్కడ మనం అర్థం చేసుకుంది ఏంటంటే కుజుడు చూడకూడదు, ఒకవేళ చూసినా కూడా కోణ దృష్టితో చూడాలి, కోణ స్థితిలో ఉండాలన్నమాట. అంటే 5 లేదా 9 రాసులకి దూరంగా వీళ్ళిద్దరికి మధ్యలో దూరంగా ఉండాలి, లేదా అసలు కుజుడిది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకూడదు. వీళ్ళిద్దరు ఉంటే చాలు, అప్పుడు బాగుంటుందని నాకు అర్థమైంది ఈ పాయింట్లో. సో ఇక్కడ వచ్చేసి శని రవి కలయిక వచ్చేసి ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ రవి వచ్చేసి రాజు, శని వచ్చేసి లైక్ సేవకుడు. సో సేవకుడు రాజుకి ఇద్దరికి పొంతన కుదరదు. సో ఒపీనియన్ డిఫరెన్సెస్ అనేది వస్తాయి, శరీరానికి కష్టపెడతారు, బోల్డ్గా మాట్లాడతారు. సో రవి వచ్చేసి ధీమాగా రాజు లెవెల్లో అథారిటీతో మాట్లాడతాడు. సో శని వచ్చేసి మాస్ లెవెల్లో మాట్లాడతారు అన్నమాట. సో తీయగా కూడా మాట్లాడతారు, డ్యూయల్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. సో శని రవి కలయిక ఉన్నవాళ్ళు ఎలా అంటే అటు మాస్గా మాట్లాడతారు, మళ్ళీ బోల్డ్గా మాట్లాడతారు, మళ్ళీ తీయగా కూడా మాట్లాడతారు. ఈ 2 డ్యూయల్ క్యారెక్టర్ అనేది మనం చూడొచ్చు. సో రిలేషన్ గురించి ఎక్కువగా వీళ్ళు పట్టించుకోరు అన్నమాట, వీరిని కూడా ఎవరు పట్టించుకోరు. సో తీయగా మాట్లాడేవారు చాలామందికి నచ్చరు. సో వీరిని ఎవరు పట్టించుకోరు, వీరు ఎవరిని పట్టించుకోరు, ఇది మనం అర్థం చేసుకోవాలి. సో డిస్కనెక్టివిటీ అనేది ఉంటుంది. అంటే ప్రజలతోని ఎవరైనా సరే వీళ్ళని ఎందుకో వదిలిపోతారు అనమాట. తీయగా మాట్లాడినా కూడా కొన్ని రోజుల తర్వాత వీరిని వదిలి వెళ్ళిపోతారు. వీళ్ళ క్యారెక్టర్కి ఎవరికైతే శని రవి కలిసి ఉంటారో వాళ్ళు కొద్దిగా తీయగా మాట్లాడడం, వాళ్ళ బిహేవియర్లో కొద్దిగా తేడా ఉండటం, ఇవన్నీ చూసి కొంతకాలానికి వీడి వెళ్ళిపోతారు అనమాట. ఇది అనేది మనం చూడొచ్చు. సో పీపుల్స్తోని డిస్కనెక్టివిటీ అనేది ఉంటుంది. సో కెరియర్ రికగ్నిషన్ ప్రాబ్లం ఉంటుంది, కెరియర్ అనేది రికగ్నిషన్ ఉండదు. సో జాబ్స్ అనేది మారుతూ ఉంటారు, రికగ్నిషన్ అనేది ఉండదు. సో ఛత్రభంగ యోగం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో శని చంద్రుడు దీన్ని విషయోగం అంటారు. సో మనసుని కుదిపేస్తుంది, బాధ పెడుతుంది అన్నమాట. ఎందుకంటే ఈయన చంద్రుడు మనస్కారకుడు, ఈయన మాస్ లెవెల్లో ఉంటాడు. సో ఆ విధంగా సో కొద్దిగా వేవరింగ్ అనేది ఉంటుంది. సో ఉద్యోగం గురించి ఆలోచించాల్సి వస్తుంది. అలాగే ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఒకవేళ శని చంద్రుల కలయిక దశమంలో ఉంటే, లేదా చతుర్థంలో ఉన్నా కానీ అప్పుడు ప్రాబ్లం అనేది ఉంటుంది. ఒకవేళ శని చంద్రుడి నక్షత్రంలో ఉన్న, చంద్రుడు శని నక్షత్రంలో ఉన్న ఈ వేవరింగ్, డిసాటిస్ఫాక్షన్, ఆలోచన శక్తి క్షీణించడం, భయపడటం ఇలాంటివి మనం చూడొచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, అంటే మనసు పాడవుతుంది కదా, సో ఆ విధంగా ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మెడిటేషన్ చేయాలి, ఇక మనసుని చంపుకోవాలన్నమాట. మనసు అంటే తెలుసుకోవాలి, ఇక తెలిసిపోతుంది, అలవాటు అనేది అయిపోతుంది. సో మనసుని చంపుకొని బ్రతకాల్సి వస్తుంది. ఒకవేళ శని చంద్రుల కలయిక లగ్నంలో ఉన్నా లేదా దశమంలో ఉన్న, ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. ప్లేసెస్ చతుర్థంలో ఉన్న అక్కడ కూడా తృప్తి ఉంటుంది, మనసు ఉంటుంది. 12th హౌస్లో ఉన్న అక్కడ శయ్యస్థానం, సుఖస్థానం, కొన్ని భావాలు ప్లేసెస్ చూసి అక్కడ శని చంద్రుల కలయిక లేదా వాళ్ళ నక్షత్రాలు ఉండటం, ఇవన్నీ వేవరింగ్ ఉంటుంది, నిద్ర ఉండదు, బాధ అవుతుంది, భయం అవుతుంది, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి శని కుజుడి కలయిక. ఈయనకి ఇందాక అనుకున్నాం కదా, ఈయనకి మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది, ఈయనకి ఆలోచన ఉండదు. సో వీళ్ళిద్దరు కలిస్తే ఏమవుతుంది, మొండితనం ఉంటుంది, పట్టుదల ఉంటుంది, యాక్సిడెంట్స్ అవుతాయి, సంఘర్షణాత్మకంగా ఉంటుంది, గొడవలు ఉంటాయి. సో టఫ్గా ఉంటారనమాట. సో ఈ శని కుజుడు కలిసిన వాళ్ళు ఒకవేళ లగ్నంలో ఉంటే చాలా టఫ్గా వ్యవహరిస్తారు, చాలా టఫ్గా ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళు బాధపడ్డా వీళ్ళకి అవసరం లేదు, ఆ విధంగా వ్యవహరిస్తారనమాట. అన్ని గ్రహాల కన్నా ఈ గ్రహం గురించి చదువుతూ ఉంటే, వింటుంటే, మీకు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి నాకు కూడా. సో ఇదన్నమాట. ఇక్కడ చూసినట్లయితే శని బుధ కలయిక
సో నర్వ్స్కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, టూ మచ్ ఆలోచనలు ఉంటాయి, డీప్ థింకింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు ఆలోచన కారకులే, కమ్యూనికేషన్ బాగుంటుంది, అలాగే ఈయనకి తెలివితేటలు ఉంటాయి, ఈయనకి మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది. ఇలా నర్వ్స్కి సంబంధించినది ఎందుకంటే బుధుడు న్యాచురల్ జోడాసిక్లో 6వ స్థానం కన్యాస్థానం కాబట్టి ఆ విధంగా మనం తీసుకోవచ్చు. అలాగే టూ మచ్ ఆలోచనలు ఉంటాయి అన్నమాట. అలాగే శని గురువు, సో వీళ్ళు వచ్చేసి స్పిరిచువల్కి బాగా పనిచేస్తుంది, పేషెన్సీ లెవెల్ కోల్పోతాయి, 10 మందికి హెల్ప్ చేయాలి, భోజనం పెట్టాలి, ఫుడ్ కాంబినేషన్ వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. గురువు విశేష దృష్టితో శనిని చూస్తే ఇంకా బాగా పనిచేస్తుంది. సో ఇక్కడ మనకు అర్థమైంది కదండి, ఇది స్పిరిచువాలిటీకి భక్తికి బాగా పనిచేస్తుంది. సో పేషెన్సీ లెవెల్ అనేది కోల్పోతాయి, అలాగే 10 మందికి హెల్ప్ చేస్తారంట, 10 మందికి హెల్ప్ చేయాలి, భోజనం పెట్టే వాళ్ళు ఉంటారు, 10 మందికి హెల్ప్ చేసే వాళ్ళు అయ్యి ఉంటారు. అలాగే ఫుడ్ కాంబినేషన్ వాళ్ళకి అంటే ఇలా హోటల్స్, చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ వీళ్ళు ఉంటారు కదా, రెస్టారెంట్స్, వీళ్ళకి ఈ శని గురువుల కాంబినేషన్ బాగుంటుంది అన్నమాట. ఒకవేళ ఫుడ్ గురించి అంటే, భోజనం గురించి అంటే 2nd ప్లేస్ లేదా 4th ప్లేస్ ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అదే విశేష దృష్టి గురువుది 5 కానీ 9 కానీ శని చూస్తే ఇంకా బాగా పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు శని శుక్రుల కాంబినేషన్ చూసినట్లయితే సాటిస్ఫాక్షన్ అనేది దొరకదు. ఎందుకు? ఇక్కడ మనకు చూసినట్లయితే శుక్రుడేమో ఎంజాయ్మెంట్ కావాలి, అందం కావాలి, ఆకర్షణ, అంతా చూడ్డానికి అంత బాగుండాలి, మళ్ళీ హై లెవెల్లో బ్రతకాలి, ఈ విధంగా ఎంజాయ్మెంట్ చేయాలి, టూర్లు తిరగాలి, ఇవన్నీ ఉంటాయి. అదే శని అనుకోండి, ఎలా ఉన్నా పర్వాలేదు, ఎక్కడ పడుకున్నా పర్వాలేదు, ఏ బట్టలు వేసుకున్నా పర్వాలేదు, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఏ బట్టలు వేసుకున్నా పర్వాలేదు, పడుకోవడానికి ఇంత ప్లేస్ ఉంటే చాలు, తినడానికి కొద్ది కడుపు నిండితే చాలు, ఏ ఫుడ్ అయినా పర్వాలేదు, అన్ని అడవులలో సంచరించేవాడు. శుక్రుడికి ఏంటిది, ఫారెన్ టూర్స్, ఇలాంటివి కోరికలు అనేటివి ఉంటాయి. సో వీళ్ళిద్దరు కలయిక ఎలా కాంబినేషన్ బాగుంటుంది, బాగుండదు. సో సాటిస్ఫాక్షన్ అనేది దొరకదు, ద్వికలత్ర యోగం అనేది ఉంటుంది. అలాగే లవ్ ఫెయిల్యూర్ అనేది కూడా ఉంటుంది, ఎంజాయ్మెంట్ అనేది దొరకదు, విశేషమైన నాలెడ్జ్ ఉంటుంది. కానీ విశేషమైన నాలెడ్జ్ మాత్రం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఇక్కడ చూడండి 2 పాయింట్స్ మంచిగా పాజిటివ్ అనేది మాత్రం 2 పాయింట్స్ ఉన్నాయి. ఇది ఓకే, మునులు యోధులు లాగా మునులకి యోధులకి ఎలాంటిదైతే విశేషమైన జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానం ఈ శని శుక్రుల కలయిక ద్వారా దొరుకుతుందంట. సో ఇది కాంబినేషన్ బాగుందా లేదా కమెంట్లో పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి సో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. సో ఈ నెగిటివ్ చాలామంది నెగిటివ్ వద్దనుకుంటారు, పాజిటివ్ దొరకకపోయినా పర్వాలేదు, నెగిటివ్ దొరకొద్దు అని కోరుకుంటారు. సో నాకైతే కాంబినేషన్ అంతగా నచ్చలేదు. మీకేంటిదో మీ అభిప్రాయం ఏంటో మీరు చెప్పండి. నెక్స్ట్ శని రాహు, సో విపరీతమైన ధోరణి, ఇల్యూషన్ ఉంటుంది, గ్యాంబ్లింగ్ని ప్రోత్సహించడం అనేది కూడా ఉంటుందన్నమాట. సో 2 పెద్ద గ్రహాలే, రాహుగ్రహం శని గ్రహం. విపరీతమైన ధోరణి ఉంటుంది, ఇల్యూషన్, ఊహాశక్తి, ఊహలోకంలో బ్రతికేస్తూ ఉంటారనమాట. అలాగే గ్యాంబ్లింగ్ని కూడా ప్రోత్సహిస్తారు. 2 పాపగ్రహాలు కలిస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ శనికేతువు, స్పిరిచువాలిటీ పెరుగుతుంది. ఈయన కర్మకారకుడు, ఈయన మోక్షకారకుడు. సో కర్మ మోక్షము, సో ఈ విధంగా స్పిరిచువాలిటీ అనేది పెరుగుతుంది. కానీ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, ఎన్ని పూజలు చేసినా ఫలితం మాత్రం ఉండదు ఈ విధంగా. సో కేతు మోక్షకారకుడు, పూజలు పునస్కారాలు వీటికి ఓకే. బట్ శని ఆలస్య గ్రహం కదా, సో పూజలు ఎన్ని చేసినా కూడా మనం ఏమనుకుంటాం, కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు, ఈ విధంగా కొన్ని వారాలు. కానీ అది శని కేతు అంటే మోక్షం అంటే ఫలితం అనేది
చాలా ఆలస్యంగా దొరుకుతుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో నపుంసక యోగం ఇస్తుంది, ఎంజాయ్మెంట్ అస్సలు ఉండదు. సో శని లేదు ఇక్కడ. మనకి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, స్టార్ పెట్టాను. అందరికి ఒక డౌట్ ఉంటుంది కదా, మేము అసలు జ్యోతిష్యం నేర్చుకోవడానికి అర్హులమా అని. చిన్న ఒకటే పాయింట్, ఇది పట్టుకొని జ్యోతిష్యం వస్తుంది ఉంటుందని కాదు, మిగతావి కూడా చూడాలి. సో దాంట్లో ఒక పాయింట్ మాత్రమే చెప్తున్నాను. సో శని లేనిదే జ్యోతిష్యం అనేది రాదు. సో శని ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉంటుంది జ్యోతిష్యం రావాలంటే. సో శని కనెక్ట్ అయ్యి ఉండాలి. అది ఏ నంబర్స్ కంటే 10వ స్థానం, 12వ స్థానం, 3వ స్థానం, 8వ స్థానాల్లో శని కనెక్ట్ అయ్యి ఉండాలి. అప్పుడే జ్యోతిష్యం అనేది వస్తుంది, లేకపోతే లేదు, రాదు. శని ఇన్వాల్వ్మెంట్ కర్మకారకుడు కాబట్టి ఈయన ఇన్వాల్వ్మెంట్ తప్పకుండా ఉండాలి, అప్పుడే జ్యోతిష్యం అనేది వస్తుంది. సో మీకు ఈ స్థానాల్లో శని గ్రహం ఉందా చూసుకోండి. అలాగే ఏ నక్షత్రంలో ఉంది, ఆ దశ అనేది నడుస్తుందా, దశ కూడా ఇంపార్టెంట్. ఉంది అన్నంత మాత్రాన అయిపోదు, ఆ టైం అనేది రావాలన్నమాట. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ దశలో ఉన్నారో, దశలో ఉంటే ఆ దశనాథుడు యోగిస్తాడా, ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. యోగకారకుడు నక్షత్రంలో ఉన్నాడా, యోగకారకుడిని దశ నడుస్తుందా, సో ఇవన్నీ మీరు చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇదండి శని గ్రహం యొక్క కారకత్వాలు, గ్రహాల కలయికలు చూస్తున్నారు కదా. లాస్ట్ పాయింట్ బాగుంది కదా. సో ఇక్కడ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటే నా ఈ వాట్సాప్ నంబర్ని సంప్రదించండి. అలాగే ఎవరైనా జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలనుకుంటే నా ఈ నంబర్కి కాల్ చేసి వివరాలు, జ్యోతిష్యం నేర్చుకోవడానికి తగిన వివరాలు తెలుసుకోండి. ధన్యవాదాలు.